వేసుకొని సన్నగా మంటలో వేయించుకోవాలి. కొంచెం కల్లుప్పు వేసుకొని వేయించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు సన్న మంటలో వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా ముక్కలు, కొత్తిమీర వేసుకొని దాంట్లోనే కొంచెం వాటర్ కూడా వేసుకుంటే త్వరగా మెదుగుతుందండి. కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టుకుంటే సన్న మంటలో మగ్గుతుంది. వాటర్ వేయకుంటే టమాటాగానే ఉంటుంది. అందుకని వాటర్ వేసుకొని మగ్గించుకుంటే మెత్తగా అవుతుంది. నూట 150 గ్రాముల వరకు చింతపండు గుజ్జుని చిక్కగా తీసుకున్నామండి చేపల పులుసుకి. చేపల పులుసులో కారం ఎక్కువ పడుతుంది. కారము, ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉపయోగిస్తాము. ఇవి 2 కేజీల వరకు చేపలు తీసుకున్నామండి. గెండెలు. రుచికి తగ్గ పసుపు, కారం వరకు ఎక్కువే పడుతుందండి. 4 స్పూన్ల వరకు కారం వేసుకున్నాము. 4 స్పూన్లు వేసుకున్నామండి కారము. చేపల పులుసు అంటేనే కారం ఎక్కువ పడుతుందండి. కొంచెం కల్లుప్పు వేసుకున్నాము. పచ్చివాసన పోయే వరకు, కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలాగే 150 గ్రాముల వరకు చింతపండు గుజ్జుని తీసుకున్నామండి. మామిడికాయ ముక్కలు, గండిలు తీసుకున్నామండి 2 కేజీల వరకు. చేప ముక్కలను వేసేసి సన్న మంటలో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ చేపల పులుసు అనేది వేడివేడి అన్నంలోకి కానీ రాగి సంగటిలోకి చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా నూనె పైకి తేలే వరకు ఉడికించుకొని చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే రెడీ అండి చేపల పులుసు. ఎంతో టేస్ట్గా ఉంటుందండి. మా నెల్లూరులో చేపల పులుసు చాలా ఫేమస్ అండి. ఇది రాగి సంగటికి కానీ వైట్ రైస్కి కానీ చాలా బాగుంటుంది.